ఆ యువకుడు రైతుగా పంటలు పండిస్తున్నాడు, మోడల్గా ర్యాంప్ వాక్ చేస్తున్నారు, సినిమాల్లో వెబ్ సిరీస్లో నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు. విభిన్న రంగాల్లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా యువకుడు అనికేత్ గిత్తాపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకుడు అనికేత్ గిత్తా విభిన్న రంగాల్లో రాణిస్తూ అందరితో ప్రశంసలు పొందుతున్నారు. గుడిహత్నూరు మండలం కొల్హరి గ్రామానికి చెందిన అనికేత్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. ఇంటర్ వరకు చదువుకున్న అనికేత్ ఆర్థిక పరిస్థితి బాగాలేక అక్కడితో చదువు ఆపేశారు. తల్లికి చేదోడు వాదోడుగా వ్యవసాయం చేస్తున్నారు. 5 ఎకరాల పొలంలో మొక్కజొన్న, కర్బూజా, కూరగాయల పంటలు పండిస్తున్నారు. రైతుగా పంటలు పండిస్తున్న అనికేత్కు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే మహారాష్ట్ర, ఢిల్లీ, నాగపూర్, యువత్మాల్, నాంతెలలో ప్రతిష్టాత్మకమైన మోడలింగ్ పోటీలలో పాల్గొంటున్నారు. తన ప్రతిభతో సత్తా చాటుతున్నారు. మిస్టర్ మహారాష్ట్ర అవార్డును సొంతం చేసుకున్నాడు అనికేత్. ఎన్నో అవార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కొన్ని సందర్భాలలో మోడలింగ్ కు వెళ్లడానికి రవాణా ఖర్చులు లేని దుర్భరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నట్లు తెలిపారు అనికేత్. వాటన్నింటినీ అధిగమించి కష్టాలలో నుంచే ఎదురెగుతున్నామంటున్నారు. మోడలింగ్ ప్రదర్శనతో మంచి గుర్తింపు లభించిందంటున్నారు. నేను బెస్ట్ యాటిట్యూడ్ సబ్ టైటిల్ వచ్చింది, మళ్ళీ బెస్ట్ పర్సనాలిటీ వచ్చింది. బెస్ట్ పర్సనాలిటీ వచ్చిన తర్వాత నాకు ఓటింగ్స్ అయిన తర్వాత మిస్టర్ మహారాష్ట్ర గెలిచిన తర్వాత మొత్తానికి నాకు చాలా వర్క్స్ దొరికినాయి సార్. చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి, కానీ ఆపర్చునిటీస్ వదలకుండా ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకుండా నేను పొలం చేస్తే నా వృత్తి పొలమే. ప్రొఫెషనల్ పరంగా చూస్తే నేను ఫార్మరే సార్. చిన్నప్పటికెళ్ళి నేను ఫార్మింగ్ చేస్తున్నా. ప్రొఫెషనల్తో పాటు ప్యాషన్కి కంప్లీట్ చేస్తున్నా సార్. 2 డ్రీమ్స్లు నేను ఇటు అటు చేయకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నా. మోడలింగ్ లో రాణిస్తూనే మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు అనికేత్. మిషన్ C-1000 సినిమాలో నటుడిగా వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో అద్భుతంగా నటించారు. అందరినీ మెప్పించారు. స్థానికంగా ఎన్నో షార్ట్ ఫిల్మ్లలో నటించారు. ప్రజలకు పలు అంశాలపై సందేశాలిస్తూ చైతన్యపరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుండి ఎదుగుతున్న అనికేత్ను ప్రజలు అభినందిస్తున్నారు. అనికేత్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.